అమేజింగ్. బట్ ఒక పాయింట్ ఏక స్మిత, ఈ 100 పాటలు పాడావు నువ్వు సినిమాల్లో. యూ డిడ్ంట్ ఆస్క్ ఫర్ ఆపర్చునిటీస్ వచ్చిన వరకు. హూ డూ యూ థింక్ మెంటర్డ్ అండ్ మోల్డెడ్ యువర్ వాయిస్? నేర్చుకున్న వాళ్ళు అంటే గురువులు ఉన్నారా చిన్నప్పుడు? సో నేను కర్ణాటిక్ నేర్చుకున్నప్పుడు ఐ లెర్న్డ్ మోహన్ కృష్ణ గారి దగ్గర. ఐ లెర్న్డ్ విజయవాడలో ఉన్న నాళ్ళు వెన్ ఐ వాజ్ స్టడీయింగ్. ఆ తర్వాత ఆయన హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయారు. దెన్ ఐ షిఫ్టెడ్ టు మల్లాది సూరిబాబు గారు. యా, రవి అన్నయ్య వాళ్ళ దగ్గర కూడా నేర్చుకున్నాను. ఆ తర్వాత నేను హైదరాబాద్ మూవ్ అయిపోయాక ఐ స్టార్టెడ్ ట్రైనింగ్ ఇన్ హిందుస్థానీ. సిద్ధార్థ్ సార్ అని ఆయన దగ్గర హిందుస్థానీ స్టార్ట్ చేశా. సో ఐ డెఫినెట్లీ, ఇన్ఫ్యాక్ట్ హిందుస్థానీ ఆల్సో హెల్ప్ మీ అ లాట్ బికాస్ ఇట్స్ ఏదైనా ఒక వోకల్ ఎక్సర్సైజే కదా, ఎనీ ఫార్మ్ ఆఫ్ సింగింగ్. సో డెఫినెట్లీ I would say mentored me specifically antam kanna my teachers, where I had great teachers. All the three of them are fantastic, so they helped me. మధ్యలో నిర్వాణ శతకం ఇలాంటి స్పిరిచువల్ కాలింగ్ వచ్చినప్పుడు నాకు గుర్తున్న నువ్వు అప్పుడు ఆ మధ్య యు ఆర్ గోయింగ్ త్రూ సమ్, ఇప్పుడు సెటిల్డ్గా ఉన్నావు, కొంత ట్రాన్సిషన్ ఫేజ్ కనిపించింది అప్పుడు, వేర్ అది చేయాలా వద్దా, అలాంటి కావాలా వద్దా, అది ఎంబ్రేస్ చేసుకోవాలా లేదా అని. మేబీ ఇట్స్ మై రీడింగ్, ఐ డోంట్ నో. నాకు ఇది మనం కలర్స్ చేసిన ఇంటర్వ్యూ అప్పుడు ఏమనిపించింది అంటే యు ఆర్ ఆల్మోస్ట్ లైక్ నాకు ఆ ఫేజ్ అంతా నాకు అయిపోయింది, నాకు ఇంకొద్దది అలాంటి కమర్షియల్ ఇది, నౌ ఐఎమ్ డెడికేటెడ్ టు దిస్ అని. ఈజ్ ఇట్ రైట్ ఆర్ నో? ఐ వుడ్ సే నాకు సో ఐ హ్యావ్ అ లిటిల్ బ్యాక్గ్రౌండ్ స్పిరిచువల్లీ, వై ఐ గాట్ సో కనెక్టెడ్ అనేది ఒక చిన్న బ్యాక్గ్రౌండ్. మై గ్రాండ్ మదర్స్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ అవర్ లైఫ్స్ ఇస్ వెరీ 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 స్ట్రాంగ్. షీ వాజ్ వెరీ గ్రేట్ సోల్ అంటుంటారు అసలు సంథింగ్ ఎల్స్. అంటే ఐ విష్ షీ వాజ్ దేర్ నౌ ఫర్ మీ టు టాక్ ఆల్ దిస్. నాకేమీ తెలియని టైంలో షీ పాస్డ్ అవే, బట్ ఐ విష్ షీ వాజ్ దేర్ టుడే. And she passed away exactly 83 years cross అయిన తర్వాత she went off. She told us, I am going to go on this day. ఈ చీర కప్పండి, నన్ను ఇక్కడ పంచభూతాల్లో కలపండి, నాకు ఇలా. She gave us all her instructions on how she wants to go also. She decided much ahead. She stopped eating food also 2 months before she decided she wanted to go. So అన్నీ కూడా చూశాను అంతా తన్ని, బట్ అర్థమయ్యేది కాదు ఏంటో పిచ్చిది అట్లా చేస్తుంది అని అనే తప్ప మీ ఆర్ మై మదర్ నెవర్ హ్యాడ్ దట్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఏదో రీజన్ ఉంది అండ్ దట్ ఈస్ దిస్ అనేది తెలియలే. బట్ వాట్ హ్యాపెండ్ వాజ్ డెఫినెట్లీ ఐ హ్యావ్ టు సే స్మూత్గా, అసలు ఏమీ ఇబ్బందులు లేకుండా అని కాదు, కానీ ఐ నెవర్ హ్యాడ్ డిఫికల్టీస్, టచ్ వుడ్ దట్ యునో ఐ బ్రేక్ డౌన్ అయిపోయి ఇంకెందుకు ఇది అనుకునే లాంటి సిచ్యువేషన్స్ నాకు ఎప్పుడు కలగల. థ్యాంక్స్ టు మై స్ట్రాంగ్ ఫ్యామిలీ ఆర్ ద యునో మై పేరెంట్స్ హూ ఆర్ ఆల్వేస్ దేర్, లైక్ నాకు ఒక బ్యాక్ బోన్ ఫర్ మై లైఫ్ ఈవెన్ టుడే చెప్తా. సో వాళ్ళ వల్ల ఐ చాలా సెక్యూర్డ్గా పెరిగా, ఎక్కువ ఇబ్బందులు పడకుండా. దో ఐ కేమ్ ఇన్ టు ద ఇండస్ట్రీ వెన్ ఐ వాజ్ సో యంగ్ ఇన్ఫాక్ట్ అండ్ ఆల్ దట్. వన్ ఆఫ్ ద రీజన్స్ వై ప్రాబబ్లీ సీరియస్గా తీసుకోలేదు స్మితని సింగర్గా, బికాస్ ఇంట్లో అన్ని ఉన్నాయి కదా, ఫ్యామిలీ, సెటిల్డ్ ఫ్యామిలీ, అవసరం ఏంటి, ఏదో పాడుకుంటుంది హాబీ. నిజంగా అది కూడా చాలా మంది ఉన్నారు, చాలా మంది అలా అనుకున్న వాళ్ళు ఉన్నారు. బికాస్ నన్ను ఎప్పుడో ఇన్ఫ్యాక్ట్ ఐ రిమెంబర్ ప్రయాణంకి ఐ సాంగ్ ఆల్ ద సాంగ్స్ అనమాట, చందు గారు. సో వెన్ ఐ వాజ్ సింగింగ్ ఫర్ ప్రయాణం హీ వాజ్ లైక్, నేను అనుకున్నాను అసలు సడన్గా సింగర్స్ ఎవరెవరు అనగానే నీ పేరు అసలు ద థాట్ ఆఫ్ ఎవరైనా హూ ఎవర్ దే ఆస్క్ కదా, గివ్ అస్ ద లిస్ట్ ఆఫ్ పీపుల్ విల్ పిక్ హూ సూట్స్ వాట్ అని అనుకున్నప్పుడు మై నేమ్ వాజంట్ అ పార్ట్ ఆఫ్ దట్ లిస్ట్ దట్ దే గాట్. ఆ తర్వాత ఏమైందంటే వాళ్ళ అనుకున్న దాంట్లో నుంచి దే మేడ్ సంబడి సింగ్. అదంతా చందు వాజ్ లైక్ సంథింగ్ ఎల్స్ ఐ వాంట్, సంథింగ్ ఎల్స్ ఐఎమ్ లుకింగ్ ఫర్, సంథింగ్ ఎల్స్ అని అనుకుంటున్న ఫేజ్లో సడన్లీ అసలు స్మిత ఏమైంది అని చెప్పి నా ఫోన్, హీ కాల్డ్ మీ డైరెక్ట్లీ, ఎక్కడ ఉన్నావు నువ్వు అని. ఇక్కడే ఉన్నా హైదరాబాద్లో. అంటే వస్తావా, ఒక పాట అర్జెంటుగా పాడాలి. అఫ్ కోర్స్ ఐ విల్ కమ్ అని. సో వెన్ దర్ సంథింగ్ ఫ్రమ్ ఎస్పెషలీ లైక్ దిస్, లైక్ ఐ వుడ్ లవ్ టు అన్నీ పక్కన పెట్టేసి పరిగెడతా. యూనో ఇఫ్ దర్ సంథింగ్ ఇంట్రెస్టింగ్ ఐ వాంట్ టు, బికాజ్ అల్టిమేట్లీ ఎన్ని చేసినా ఒక మ్యూజిక్ నాకు ఇచ్చేది ఈజ్ అ డిఫరెంట్
అవును, కిక్ టు మై లైఫ్ దాన్ ఎవ్రీథింగ్ ఎల్స్. ఐ లవ్ చేసే మిగతాయి కూడా దే గివ్ మీ అ లాట్ ఆఫ్ హ్యాపీనెస్, బట్ ఇది ఒక వేరే. సో అన్నీ అట్లా పక్కన పెట్టి యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ ఐ ట్రై టు గో అండ్ డూ ఇట్. సో ఆ దీంట్లో వెళ్ళాను. ఐ సాంగ్. ఇట్స్ అ స్లో, ఇట్స్ యాక్చువల్లీ మాంటాజ్. సినిమాలో పాటలు ఉండవుగా, ఇట్స్ లైక్ ఇన్ ద స్క్రీన్ ప్లే వస్తుంది. సో అది సాడ్ వర్జన్, హ్యాపీ వర్జన్ రెండు ఉన్నాయన్నారు, రెండు పాడాను. ఆ తర్వాత ఒక ఫస్ట్ పార్ట్ ఉంది, అది కూడా పాడమన్నారు, అది పాడాను. సో దెన్ హీ వాజ్ టెలింగ్ మీ, యూనో ఇట్ వాజ్ నెవర్ ఆ లిస్ట్లో ఇట్లా అనుకున్న దాంట్లో నీ పేరు ఉండదు. అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆలోచించే వాళ్ళకి టక్కుని గుర్తొచ్చి అసలు మన స్మిత ఉందిగా అనుకొని పిలిచాను అని. సో ప్రతి ఒక్కరు అట్లాంటి ఎఫర్ట్ ఎందుకు పెడతారు స్వప్న? ఇట్స్ మోర్ లైక్ యూనో. Correct. So that's exactly what generally happens when it comes absolutely, to. Yeah. So Smita, spiritual you were saying kada. So that path, the transition. Right. So naku, like I said, there was one phase where I was so my problem in life is I used, at least even now, if I am there, I give my 100% to anybody that I am with, or friend avani evaraina. So phase where you trust people and you're never exposed to people that can be really vicious. Atla you're not used to it. Alantidi sudden ga the incident ainappu you're like, oh my god, I need to koncham, I need a space. I want to sit just with myself, run away somewhere and just be with myself. అనే ఫీలింగ్ వచ్చింది ఒక పాయింట్లో, వేర్ ఐ సెడ్ ఐ నీడ్ టు కామ్ మై లైఫ్ డౌన్ అండ్ అని. ఎప్పుడు కూడా ఒక మెడిటేషన్, యోగా అనగానే అది పెద్దవాళ్ళకి, అది ముసలాళ్ళకి అనే థాట్లో ఉండేదాన్ని యాజ్ ఐ వాజ్ గ్రోయింగ్ అప్. బట్ ఆ ఫేజ్లో ఐ సెడ్ ఓకే, లెట్ మీ జస్ట్ షట్ ఆఫ్ అండ్ గో డూ సంథింగ్ అనిపించినప్పుడు ఈజ్ వెన్ ఐ వెంట్ టు ది ఆశ్రమ్ ఫస్ట్ టైం. సరదాగా వెళ్ళా చూడటానికి, యాక్చువల్లీ ధ్యానలింగా చూడటానికి వెళ్ళా. ఎవరో ఫ్రెండ్స్ సడన్గా షీ సైడ్ ఈవెన్ ఐ విల్ కమ్ అంటే ఓకే, వెడ్నెస్డే అనుకున్నాం, ఫ్రైడే వెళ్ళిపోయాం. ఆశ్రమం అంటే ఈషా ఫౌండేషన్ ఇన్ కోయంబత్తూర్. సో వెళ్ళి ధ్యానలింగాలో కూర్చున్నా. ఐ వాస్ లైక్, ఏంటి ఇక్కడ సంథింగ్ ఇస్ దిస్ సో మచ్ ఎనర్జీ ఇన్ దిస్ ప్లేస్, ఐ డోంట్ అండర్స్టాండ్ ఇట్, బట్ ఐ సెడ్ ఐ నీడ్ టు డిస్కవర్ దిస్ ప్లేస్. ఇదేదో ఇక్కడతో వదిలేసేది కాదు, దిస్ సంథింగ్ ఐ నీడ్ టు గో ఇన్ డీపర్ అని. వెనక్కి రాగానే ఐ కాల్డ్. అప్పుడే there was only one person that I knew at that time. Shailaja garu was the only person that I spoke to because her number was there for some contact to check. Actually, I'll tell you who. Lakshmi garu and Jhansi, I think. We're doing something linked to the ashram, or Lakshmi garu something. Edo link undi. Vallu Shailaja garu number icharu. So I called her and said this, I want to there's some program called inner engineering anta kada, what is it anna? Then she said, actually it's happening in Taj Krishna next weekend. I said, fantastic. I think you came for that introductory talk and you didn't do the program that time, but I did it later. Our program lo you didn't do it. I did that. Yeah. ఆ introductory talk వచ్చాను, అది అయిపోయినాక I registered, I threw my phone aside, I said I'm doing this. And that's the point where I can say everything. So as a person, our core మారదు, because we are what we are. We maybe చిన్న చేంజెస్ అవుతాయి, ఇంటర్నలీ చాలా చేంజెస్ అయినాయి. ఏం చేంజెస్ అవుతాయి ఎలాగా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు థింగ్స్ దట్ యూస్ టు బాదర్ మీ అ లాట్ డోంట్ బాదర్ మీ ఎనీమోర్. థింగ్స్ దట్ ఐ థాట్ సెల్ఫ్ పిటీ ఉంటుంది కదా కొన్ని విషయాల్లో, అది జీరో. కానీ సెల్ఫ్ పిటీ అసలు అంతకుముందు నీకు దేని మీద వచ్చేది? అరే ఇలా చేశానే అయినా వాళ్ళు అలా చేశారు, ఇలా ఉన్నానే అయినా వాళ్ళు అలా ఉన్నారు, వాళ్ళకి యూనో ఐ వాజ్ మేబీ, అంటే ఐఎమ్ నాట్ సో డీప్ ఇన్ టు సెల్ఫ్ పిటీ, బట్ కొంచెం అక్కడక్కడ ఉంటాయి కదా. ఇట్స్ సమ్ లెవెల్ సర్కమ్స్టాన్సెస్ నుంచి ఆలోచిస్తున్నాను, బికాజ్ నీకు అన్ని స్మూత్ గోయింగ్ ఉన్నాయి, యు డోంట్ హావ్ ఎనీ మేజర్ ఛాలెంజెస్ డిడ్ యు? అంటే ఒకటి, ఇప్పుడు ఎంత కాదన్నా, దో ఐఎమ్ సేయింగ్ ఐఎమ్ వెరీ ఫుల్ కంటెంట్, ఐఎమ్ హ్యాపీ, దట్స్ బికాజ్ ఐ చోజ్ దట్ ఐ విల్ ఓన్లీ, నా లిమిటేషన్స్ నాకున్నాయి కాబట్టి నేను కూడా నాకున్న దాంతో నేను హ్యాపీగా ఉన్నా. నేర్చుకున్నా అండ్ ఐఎమ్ హ్యాపీ, బికాస్ దట్స్ ద వే ఐ వాంట్ టు లివ్. ఐ డోంట్, ఎందుకంటే రేపు వెళ్ళి నేను ఇఫ్ ఐ గో అండ్ స్టార్ట్ ఆస్కింగ్ ఫర్ ఆపర్చునిటీస్, టాకింగ్ టు పీపుల్ అండ్ డూయింగ్ స్టఫ్ లైక్ దాట్, మేబీ దట్ విల్ నాట్ గివ్ మీ హ్యాపీనెస్ ఎట్ ఆల్.
It might give me more songs, but it may not give me happiness. కరెక్ట్, Right? బికాస్ న్యాచురల్ గా నేచర్ నుంచి రావాలి. కరెక్టే కదా. కరెక్టే కదా. అవును. సో అక్కడికి వచ్చేసరికి వెన్ ఐ హ్యావ్ మై లిమిటేషన్ ఆఫ్ ఐల్ బీ లైక్ దిస్, ఐ షుడ్ బీ హ్యాపీ విత్ వాట్ ఐ హ్యావ్ ఆర్ వాట్ ఐ గెట్. సో ఐ ఫౌండ్ మై హ్యాపీనెస్. రైట్? అట్లాగే ఇన్ ఆల్ సిచ్యువేషన్స్ ఆల్సో దెర్ ఇస్ ఆల్వేస్ అ గివ్ అండ్ టేక్, దెర్ ఇస్ ఆల్వేస్ అ బ్యాలెన్స్. నువ్వు ఇంతే చేయగలిగినప్పుడు నువ్వు దీనికన్నా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయక, నీ లిమిటేషన్ ఇది అన్నప్పుడు నువ్వు డోంట్ ఎక్స్పెక్ట్ ద స్కై అండ్ స్టార్స్ is where I settled my mind. So, and also I would feel like, Arey, nen Swapna to, you know, I did this with her, and I, you know, when she needed me, I was there, did all this. But today I call and say, I want to go here or I want to do this. You know, because she doesn't need me right now, kada. Andukani. So basically it's expectations, interpersonal relationships lo expectations versus self pity ఇది వరకు ఉండేది, ఇప్పుడు లేదు. Zero. What dawned upon you? అంటే just I'm trying to understand your experience. No, absolutely. No, examining. It's interesting because andarki kuda ade untundi at some level. That's what we all go through that, but arrival of the recognition of idi and overcoming it. So నేనేం అనుకుంటానంటే ఇప్పుడు if I'm doing something, I'm doing it for myself, right? If I'm for example tomorrow I want to come to you and you know, like I feel like, okay, I want to buy you something really nice and gift it to you, right? And I've done it because it's giving me happiness. Okay, sure. It's coming out of happiness, correct, for me. But you don't expect that out of the other exploration. No, dani valla you're coming and tomorrow you're you know, going out of your way doing something for me is something I'm not expecting. Even if you don't smile at me tomorrow, I don't care. Ante kada. Ippudu repu you just turn your face off and go, and I'm like, it's okay. So you ఇప్పుడు అలాంటి ఇది వచ్చినప్పుడు కాన్షియస్ గా అవేర్ అయిపోయి దాన్ని సాల్వ్ చేసుకుంటావా? అసలు థాటే రాదు. ఇప్పుడు రాదు. అంటే అది ఇంజనీరింగ్ చేసి వచ్చిందా, ప్రాక్టీస్ చేసి, లేకపోతే అండర్స్టాండింగ్ తో వచ్చిందా? It happened in that one day, in that one moment. సో బేసికలీ మనకు తెలియకుండానే క్రాక్ అయి ఉండాలి అయితే, బికాస్ అండర్స్టాండింగ్ అంటే కొంచెం టైం పడుతుంది. అంతే. బట్ అంటే మనం రాషనలైజ్ చేసుకుని మన కోసం మన్నే కదా సంతోషపెట్టింది ఇది అని అనుకోవడానికి, రైట్? సో దట్ ఈస్ ద మేజర్ షిఫ్ట్ దట్ హస్ హ్యాపెండ్. కరెక్ట్. సో అక్కడ తర్వాత ఇంకేముంది, ఇట్ వాజ్ ఓన్లీ, సో నాకు వెన్ ఐ వాజ్ గోయింగ్ త్రూ దట్ ఇనిషియేషన్ ప్రాసెస్, tears were rolling down for no reason. I wasn't in pain, I wasn't in joy, I don't know what I was in. But everybody else got up and went for their break apparently. I was the only one sitting and just crying. I wasn't crying, but I had tears. So adento telidu, but I remembered my Amma so much in that process. I was like, this is what she was going through all her life and we didn't even know. You know how lame, ante how waste of life was. అమ్మమ్మకి ఇంత జరిగితే మాకంత తెలియలేదు. Like, you know, that experience of just closing your eyes and being with yourself is something else. It's a beautiful feeling అని నిజంగా అసలు కదా. మీరు చెప్తుంటే ఇప్పుడు నాకు లేని టీయర్స్ వచ్చేస్తాయేమో అని. I mean it really from my, because ఒకప్పుడు ఒక్కదాన్నే కూర్చోవాలంటే తిక్కొచ్చేసేది. వీళ్ళు ఉండాలి, వాళ్ళు ఉండాలి, ఇటు వెళ్ళిపోవాలి. ఆ సైడ్ కూడా ఉంది ఇప్పటికీ. జనాలు కావాలి, నాకు కావాలి, బావకు కావాలి, శివికి కావాలి. ఆల్ ఆఫ్ us are people. మా ఇంట్లో our doors are open. So we have people every single day of our life. Somebody or the other or the same people every day, but we like it. So we are like that, but నన్ను తీసుకెళ్ళి ఎక్కడైనా ఒక 2 రోజులు ఒక్కదాన్నే పడేసినా చాలా హ్యాపీగా, ప్లెజెంట్గా, ఏ ప్రాబ్లం లేకుండా ఉండగలను. స్మిత, ఈ ఒక్క విషయంలో యు టచ్ సంథింగ్. అంటే దట్ బ్యూటిఫుల్ ఫీలింగ్. And I don't need to close my eyes for that. I can just be there. You know? So that's what I shifted. That was the major shift for my life. No, because ఎంత క్రేవ్ చేస్తాం మనం పబ్లిక్ లైఫ్లో ఉండి యాజ్ పర్ఫార్మర్స్. యూనో ఎప్పుడు కాన్స్టెంట్గా యూఆర్ దేర్, అవుట్ దేర్, బట్ యూఆర్ ఎంత కనెక్టెడ్గా ఉండే ప్రయత్నం చేసినా సచ్ ఛాలెంజ్ కదా. అవును. ఇప్పుడు నేను రోజు ప్రాక్టీసులు చేస్తున్నాను అంటే ఐఎమ్ వెరీ ఇండిసిప్లిన్. సమ్టైమ్స్ ఐ డోంట్, సమ్టైమ్స్ ఐ డూ, బట్ ఆ కనెక్షన్ పోలా. సో ఐఎమ్ మేకింగ్ యూ క్రై. Yeah, that's what I'm saying. Something, because I think it is that craving to be in that space. Maybe it's pulling you there, you're not going there yet. Something. Maybe it could be, yeah. Kada?
సో అంతే, దట్స్ వేర్ మై షిఫ్ట్ హ్యాపెన్. అండ్ నాకు ఆ తర్వాత కోపం రాదా అంటే ఎందుకు రాదు, నేను మనిషినే. బట్ చాలా మంది అలా అనుకుంటారు స్పిరిచువాలిటీ అంటే కొట్టు అవతల వాళ్ళు వేసి మనని బాధేసిన ఈ చెంప చూపిస్తాం అస్సలు ఈ చెంప నేను లాగి పీకుతా. అట్లా ఏం ఉండదు. ఐఎమ్ నాట్ లైక్, సో see that's what I like about that's what I like about Sadhguru, you know. He says being a yogi is not about being like one constipated person sitting, you know. Right? You have everything in your life. He flies, he plays, he dances, he sings, he does whatever he wants, he rides. So, you know, that's about life, like live it to the fullest. Hi everyone, nenu Smitani and you're watching I Dream Media. For more videos, subscribe.